అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది మనకు మాటిచ్చి తప్పారు కదా. కొంతమంది మన చేతిలో ప్రమాణం చేసి జీవితాంతం మీకు తోడుగా ఉంటాను, నీకేదన్నా ఆపద వచ్చినప్పుడు నేనే నీకు సాయం చేస్తాను, లేకపోతే నీ పక్షాన్ని నేను వ్యాధ్యం ఆడతానని ఎంతోమంది మనకు మాటిచ్చారు. కానీ వాస్తవానికి ఈరోజు వారెవ్వరూ మన చుట్టూ కనిపించట్లేదు. మన బ్రతికి ఎలా అయిపోయింది తెలుసా? సముద్రం మధ్యన ఒకే ఒక్క పడవ ఉంటే ఎలా ఉంటుందో మనం అలా ఒంటరివారిగా మార్చబడ్డాం. చెప్పుకోవడానికి చాలామంది ఉండినా, చెప్పుకోవడానికి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని అనుకున్నా, ఈరోజు నేను అంటాను, అందరూ ఉన్న అనాథలుగానే మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరు వచ్చి మన చేతులు బలపరచట్లే కదా. కానీ కంగారు పడకండి. నా ప్రభు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చాడో 100% వాగ్దానం నెరవేర్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. ఈ పదం వాడడం నాకు చాలా ఇష్టం, ఒకే ఒక్క సమర్థుడు. ఎందుకంటే మనుషులాగా ఆయన అబద్ధాలాడ్డు. ఏదో పొరపాటు జరిగిపోయింది, ఈసారికి క్షమించండి అన్న మనస్సు ఆయనకి కాదు. మాటిస్తే మాట మీద నిలబడగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. అందుకే ఈరోజు నేను ధైర్యంగా సువార్త ప్రకటించగలుగుతున్నాను. అన్ని శోధనల మధ్యన కూడా మా ధైర్యం ఏంటంటే, ప్రభు వాగ్దానం చేశాడు, దేవుడు మాట తప్పడు, ఆ ఒక్కటే మా బలం. ఈరోజు మీరు కూడా అదే ధైర్యం చేత ప్రార్థించండి. అదే ధైర్యం చేత విశ్వాసం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థించండి. దేవుడి ఘనమైన కార్యాలు మీ జీవితాలు జరిగిస్తాడు. దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 23 మాట చదవగలిగితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ఎంత ఛాలెంజింగ్ మాట తెలుసా? అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు. మనుషులుగా కొన్నిసార్లు మనం అబద్ధాలు ఆడొచ్చేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. కొంతమంది పెద్దలు అంటారు, 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమంటారు. మీరు చెప్పండి, నిజంగా సాధ్యమేనంటారా? ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అట్లాగే జరుగుతున్నాయి. మా అబ్బాయి మంచోడండి అని పెళ్లి చేస్తున్నారు, మా అబ్బాయికి ఏ అలవాటు లేదండి అని పెళ్లి చేస్తున్నారు, మా అమ్మాయి ప్రార్థన పర్రాలండి అని పెళ్లి చేస్తున్నారు, మా అమ్మాయికి ఇల్లు తప్ప ఇంకొక ప్రపంచం తెలియదండి అని అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తున్నారు. తీరా వాళ్ళిద్దరు ఐక్యమైన తర్వాత, ఒకరు బ్రతుకులు ఒకరికి తెలిసిన తర్వాత ఈరోజు విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా? ఒకరినొకరు చంపుకుంటున్న పరిస్థితి. దీనికి గల కారణం ఏంటి? అబద్ధమే. మనుషులు ఆడుతున్న అబద్ధాలు వారి బ్రతుకుని పాడు చేసాయి. గుండెల్లోంచి ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ అబద్ధం ఆడే దేవుడు కాదు. మాట ఇస్తే మాట తప్పని దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు ఏ వాగ్దానం అయితే నా ప్రభు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానం 100% నెరవేర్చగలిగిన ఒకే ఒక సమర్థుడైన. నా జీవితంలో ఒక అనుభవం వచ్చింది. ఎప్పుడైతే మా తల్లిదండ్రులు ప్రభు పరిచర్లకు వచ్చారో, ఒక చక్కటి దైవజనురాలు, ఆమె పేరు మేరీ రానమ్మ గారు, అమ్మ తల్లిగారి దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటి తెలుసా? అమ్మ, దేవుడు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, అబ్బాయిని బలమైన సువార్థికుడిగా దేవుడు వాడుకోబోతున్నాడు, దేశ విదేశాల్లో దేవుడు తాను నిలబెట్టబోతున్నాడని చెప్పగానే, మాదేమో వాకలిపూడి, చిన్న మందిరం మాది, మా సంఘం కూడా పెద్దదేం కాదు. కానీ మా తల్లి ఆ మాటను విని ప్రార్థించడం ప్రారంభించింది. ప్రభా, అబ్బాయి పుట్టినా పర్లేదు, అమ్మాయి పుట్టినా పర్లేదు, ఎంతమంది పుట్టినా వారందరినీ నీ పరిచరికిస్తానని మా తల్లి మేము కడుపును పడకముందే దేవునికి మొక్కుకుంది. దేవుని కృప, నేను పుట్టడం జరిగింది. మా తల్లి నాకు స్వార్థ చెప్తూ పెంచింది. కానీ కొన్ని పరిస్థితుల ద్వారా నేను పాపంలో మునిగిపోయాను. చివరాఖరి క్యాన్సర్ వచ్చింది. ఈ క్యాన్సర్ రోగం రావడంతో అందరూ చేతులెత్తేయగా నేను ఎవరిని అడగాలో తెలియక, ఎవరి మీద ఆధారపడాలో తెలియక మా తల్లిగారు నాకు స్వార్థ చెప్పారు, అయ్యా ప్రభుతో సహవాసం చేయమని. ఆ మాట పట్టుకుని గుండెల మీద బైబిల్ ఉంచుకుని ప్రార్థన చేశాను. ఇదే చేతులతో 200 గిడియన్ బైబిల్స్ని తగలబెట్టాను. కాండ్రించి బైబిల్ మధ్య నుమ్మేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడివైతే వచ్చావని చేయొచ్చు కదా అని నా ప్రభుని ఎగతాళి చేసిన ఒక మూర్ఖుడు నేను. అలాంటి పరిస్థితుల మధ్యన ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేశాను. ప్రభా, నేను చిన్నప్పుడు పుట్టక ముందే మా తల్లిదండ్రులకు నన్ను ఇస్తామని చెప్పావంట కదయ్యా, నన్ను సేవకుడిగా మారుస్తానని చెప్పావు కదయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు కదయ్యా, నాతో ఒకసారి మాట్లాడు ప్రభా, నువ్వు నిజంగా దేవుడివైతే ఒకసారి నన్ను దర్శించు ప్రభా అని గుండె లోతులోంచి ప్రార్థిస్తుండగా దేవుని మహాకృపేంటి చెప్పన, నా రూము నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. ఆ రోజు నుంచి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ప్రార్థిస్తే మనతో మాట్లాడగలిగిన దేవుడు ఆయన. మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనుషుల్లాంటి వాడు కాదు, మాట తప్పే దేవుడు కాదు ఆయన. ఏ ఎండగా గొడుగు పట్టేవాడు అస్సలు కాదు.
మోసం చేసే దేవుడు ఎంత మాత్రం కాదు, మళ్ళీ విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదని అర్థమయ్యి నా బ్రతుకున్నంత ప్రభు చేతులు పెట్టాను. ఈ మాట వాడడానికి చాలా ఇష్టపడుతున్నాను. నా జీవితం అంతా నా ప్రభు చేతులకు అప్పగించాను. వాస్తవానికి చెప్పాలంటే నా బ్రతుకెందుకు పనికిరాని జీవితం అయిపోయింది, విలువలేని జీవితంగా మార్చబడింది. కానీ చిన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని నేను మా తల్లిగారు ప్రార్థన చేశాం. ప్రభా, ఈ రోగం అంతా మా మంచి కోసమేనయ్యా, ఈ క్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా మా ఆశీర్వాదం కోసమేనయ్యా. నువ్వు మాటిచ్చావు ప్రభా, నువ్వు మాట తప్పని దేవుడివయ్యా, నువ్వే మాకు ఆధారమయ్యా, నువ్వే మాకు ధైర్యం ప్రభా అని మేము ఎలుగెత్తి ప్రార్థించగా కీడునంతా నా ప్రభు మేలుకరంగా మార్చాడు. దుఃఖమంతా నాట్యముగా దేవుడు మార్చాడు. ఈ సంగమా, ఈరోజు ఎంత సంతోషంగా మేము మీ ముందర స్వార్థ చేస్తున్నామంటే కారణమంతా ఒకటే, నా ప్రభు మాట తప్పలేదు. నా ప్రభు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చారు. యేసేపు జీవితంలో కూడా దేవుడు ఎన్నో దర్శనాలు చూపిస్తూ వచ్చారు. కానీ యేసేపు చెరసాల అనుభవంలోకి వెళ్ళాడు, నిందల మధ్యన ప్రయాణం చేశాడు. అన్నలు యేసేపుని అమ్మేసి వారు అన్న మాటని తెలుసా, యేసేపు ఇప్పుడు కలలన్నీ ఏమైపోతాయో అని వెటకారం చేశారు. కానీ నా ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. యేసేపుకి దేవుడు ఏ దర్శనాలు అయితే చూపించాడో వాటన్నిటిని నెరవేర్చడం ప్రారంభించాడు. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడికి ఏం చేయాలో బాగా తెలుసు. ఈరోజు నేను అంటున్నాను, నా ప్రభు మాట తప్పడు. ధైర్యంగా ఉండండి. మీ వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్నవన్నీ అననుకూల పరిస్థితులే కదా, అయ్యో నా బ్రతుకులు ఏంటి ఇన్ని శోధనలు అని వాటి వైపు చూసి కలవరపడకండి. దేవుడు మీకు ఇచ్చిన మాట మీద ఆధారపడండి. కీడును చూడకండి, ప్రభు శక్తిని చూడండి. అపాయాన్ని చూడకండి, ఉపాయాన్నిచ్చే దేవుడి వైపు చూడండి. బలహీనత వైపు చూడకండి, ప్రభు శక్తి మీద ఆధారపడండి. దేవుడు మీ జీవితాలను అద్భుతంగా మారుస్తాడు. ఈరోజు ధైర్యంగా తలెత్తుకున్న మాట చెప్పగలను, ఈరోజు నేను బ్రతుకున్నానంటే అది కేవలము అది నా ప్రభు కృప మాత్రమే. ఈరోజు పీలుస్తున్న గాలి, తింటున్న తిండి, తిరుగుతున్న వాహనాలు, అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా నా ప్రభు నాకు వేసిన భిక్ష. ఆయన గన కనికరించకపోతే ఈరోజు నా స్థితి ఇలా ఉండేది కాదు. కేవలం ఒకటే, ఆయన మాట తప్పలేదు. ప్రియ సంగమా, మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.